హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నాటుకోడి కర్రీ అండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదా మేము అమ్మవారికి కోడిని కోసామని. అదే అండి, ఈ కోడి అయితే మాకు 1000 రూపీస్ పడింది. ఇది ఎక్కువ లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ అయితే మాకు కేజీ 100 గ్రామ్సే వచ్చింది. చూడండి ఎంత డిమాండ్ ఉందో. నాటుకోడి కేజీ చికెన్ 1000 రూపీస్ అంట. అసలు మామూలుగా లేవండి. ఊర్లో ఎక్కడ అడిగినా కూడా మాకు లేవు అన్నారు. అంత డిమాండ్ పెరిగిపోయింది నాటుకోడికి. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక చికెన్ కూడా వేసి అందులోనే కొంచెం ఉప్పేసి ఇందులో నుంచి వచ్చే వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయాక ఇందులోకి కొంచెం కారం వేసుకొని ఆ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కారం కూడా పచ్చివాసన పోయాక ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులోకి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగ, అలాగే ఎండు కొబ్బరి వేసి మెత్తగా పేస్ట్ చేయాలండి. మనకి గ్రేవీ కోసం అందుకే కొంచెం మసాలా, ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ మసాలా కూడా పచ్చివాసన అంతా పోవాలండి. ఇలా పచ్చివాసన పోయాక ఇందులోకి వాటర్ పోసుకోవాలి. నాటుకోడి అంటే గట్టిగా ఉంటుంది కదా, కొంచెం ఎక్కువసేపే ఉడుకుతుంది. ఇలా వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలండి. నాటుకోడికి మనం ఎప్పుడు పులుసుగా ఉంటేనే నాటుకోడి పులుసు అలా బాగుంటుంది. కాబట్టి కొన్ని ఎక్కువ వాటర్ వేసుకొని ఉడకడానికి కూడా టైం పడుతుంది. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఇందులోకి కొంచెం గ్రేవీ థిక్ అయ్యాక ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటాం.